అనుగ్రహంతో, ఆ వేదమాత యొక్క అనుగ్రహంతో ఇక్కడ చెబుతూ ఉంటే అక్కడ చూడండి పైనుంచి ఉత్తుంగ తరంగాల గంగ ప్రవహించినట్టుగా ధారగా ఏనుగు తొండంలోంచి నీళ్లు ఎలా అయితే పడతాయో అలాగా ధారగా 3 గంటల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇది భాగ్యనగరము, పవిత్రమైనటువంటి పురుషోత్తమ మాసంలో ఉన్నాము. ఇక్కడ శృతి స్మృతి సేవా ట్రస్ట్ వారి యొక్క సౌజన్యంతో, గురువుల యొక్క అనుగ్రహంతో, కంచి పరమాచార్య పెద్ద స్వామి వారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి స్వామి యొక్క అనుగ్రహంతో వేదాన్ని పోషించండి, వేదాన్ని శ్రవణం చెయ్యండి, వేదమాత యొక్క అనుగ్రహాన్ని పొందండి అన్నారు. ఆ విధంగా ఇక్కడ భాగ్యనగరంలో మొన్న కిందటి నెల మే 31 నుంచి ప్రారంభమైంది. అదేవిధంగా జూలై 2వ తారీఖు వరకు ఈ సంపూర్ణ ఋగ్వేద గణపారాయణ అనేది జరుగుతోంది. ఈ తెలుగునాట ఎక్కడా జరగలేదు, ఇదే మొట్టమొదటిగా జరుగుతున్నది. ఈ యొక్క వేదాన్ని విన్నంత మాత్రమునే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఎలా అండి, మీకు రోగం వచ్చింది, మందు వేసుకుంటే అది ఏ మందు, ఎలా తయారు చేశారు, దాని పేరేమిటి అక్కర్లా, డాక్టర్ గారు చెప్పారు, ఆ మందు వేసుకున్నాం, రోగం పోయింది. ఆ వేదానికి సంబంధమైన గురువుల యొక్క అనుగ్రహంతో, వేదమాత యొక్క అనుగ్రహంతో వేదం చదివారు, అది విన్నాము, మనకున్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయి.